నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అన్ని రకాలైనటువంటి సదాచారాలకు, ప్రతి ఇల్లాలు ఇంట్లో చేసుకోదగిన మార్పులకు, చేర్పులకు, బంగారం లాంటి ఆచారాలకు, ఎంతో చక్కటి జీవితానికి ప్రారంభాన్ని కలిగించేటువంటి మార్గశిర మాసంలో మార్గశిర గురువారం రోజున అంటే మనకి లక్ష్మీ ప్రాప్తి కలగడానికి, అప్పులు పోవాలన్నా, మన జీవితం సుఖంగా ఉండాలన్నా ఎలాంటి నియమాలు పాటించాలి? లక్ష్మి అంటే ధనం ఒకటే కాదండి. లక్ష్మి అంటే ఆరోగ్యము, సంతోషము, విజయము, సహజీవనము, ఐకమత్యం, ఇవన్నీ కూడా అంతా ఒకటే. అన్ని సంపదలను సమకూర్చగలిగే ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఎలా స్వాగతించాలనేది చూద్దాము. ఈ మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవారం ఎంతో ప్రాముఖ్యతతో ఉంటుంది. లక్ష్మీదేవి పూజలను విశేషంగా చేసుకుంటుంటారు. నేను ప్రీవియస్ వీడియోలో మార్గశిర లక్ష్మీవారం రోజున అమ్మవారి పూజను ఏ రకంగా చేసుకోవాలనేది కూడా చూపించి చెప్పాను. ఆ వీడియోని ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజల పరిహారాలు ఉన్నాయి, చాలామంది అడుగుతున్నారు కదా. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసి మీరు చేయగలిగేదాన్ని, మీ యొక్క నమ్మకాన్ని బట్టి తప్పకుండా ఏదో ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఇక మన విషయంలోకి వెళదాము. వీడియో కాస్త లెంతీగా ఉంటుందండి, కాస్త ఓపిక ఎండ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. మార్గశిర మాసం కనుక చూసుకున్నట్లయితే మాసానం మార్గశీర్షోహం అని అంటారు. భగవద్గీతలో నేనే మార్గశిర మాసం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడట. కాలాన్ని మనం రెండు రకాలుగా కొలుస్తూ ఉంటాం. సూర్యుడి సంచారాన్ని బట్టి ఒకటి, చంద్రుడి సంచారాన్ని బట్టి ఒకటి. సూర్యుడి సంచారాన్ని బట్టి సౌరమానమని, చంద్రుడి సంచారాన్ని బట్టి చాంద్రమానమని అంటూ ఉంటాం. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ పేరుతో ఆ మాసానికి పేరుంటుంది. ఇప్పుడు చంద్రుడు మార్గశిరంలో మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిరం అని పేరు. భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వీజ మాసంలో అమ్మవారిని, కార్తీకంలో శివుణ్ణి, ఈ మార్గశిర మాసంలో విష్ణువుని పూజించాలి. పుష్యమాసంలో సూర్యుని పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు చంద్రుడు ఉదాహరణ కనుక తీసుకుంటే పున్నమి రోజున చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసమని, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠ మాసమని, మనకు కృతిక నక్షత్రంలో ఉంటే కార్తీక మాసమని. అదే సౌరమానం ప్రకారం సూర్యుడు మనకున్న 12 రాశుల్లో ఏ రాశిలో ఉంటాడో ఆ నెల పేరుంటుంది. వృషభ రాశిలో ఉంటే వృషభ మాసం. ఇలా మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది. తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం అనేది ఆ నెలలో కనిపించదు, కానీ సౌరమానం ప్రకారం లెక్కిస్తే ఈ మార్గశిర మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా వస్తుంది. అందరికీ తెలిసే ఉంటుంది ఎలా పడతారనేది. ముగ్గులు వేస్తుంటాము మనందరం కూడా నెలపాటు. అంటే మనకి మళ్ళీ మకర సంక్రమణం వచ్చే వరకు కూడా ధనుర్సు రాశిలోనే స్వామివారు అంటే సూర్య భగవానుడు ఉంటే ఆ సౌరమానం ప్రకారం మనకి ధనుర్మాసం ఉంటుందన్నమాట. ఇప్పుడు మార్గశిర మాసం అంటే చంద్రుడు మృగశిర నక్షత్రంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు. అంతేకాకుండా ఈ మార్గశిర మాసానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. మృగశిర అనేది శ్రీ పద్మావతి అమ్మవారి నక్షత్రం, శ్రవణ నక్షత్రం స్వామివారిది. అందుకే 2 నక్షత్రాల గుర్తుగా ఈ నెలంతా శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఈ రకంగా మార్గశిర గురువారాల్లో లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకుంటారు. కార్తీక మాసం అమావాస్య అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతం కనుక చూసుకున్నట్లయితే 5 వారాల పాటు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే 4 వారాలు అంటే 4 గురువారాలు, అలానే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కలిపి 5 గురువారాల వ్రతంగా భావిస్తూ అమ్మవారికి వారానికి ఒక్కొక్క నైవేద్యం పెడుతూ అమ్మవారికి వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు. మనం శ్రావణ మాసంలో చూస్తే నైవేద్యంగా పాయసము, పొంగలి, అన్ని పాలకు సంబంధించిన పదార్థాలు ఆమెకి ఇష్టమైనవి ఏ నైవేద్యమైనా సరే మనం పెట్టుకోవచ్చు. కానీ ఈ మార్గశిర మాసంలో మొదటి గురువారం నుంచి 5వ గురువారం వరకు కూడా ప్రత్యేకమైన విధి విధానాలతో అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవలసి ఉంటుంది. ఇక ఈ మార్గశిర మాసాన్ని మార్గశీర్షము అని అంటారు. 2 ఒకటేనండి. శీర్షం అంటే అగ్రభాగమని, మాసాల్లో కల్లా అగ్రగణ్యమైనదని. శీర్షం అంటే పైభాగమని. ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. మార్గం అంటే భగవంతుడి అనుగ్రహం పొందడానికి మరొక మార్గమే ఈ మార్గశిర మాసం.
అంతేకాకుండా భగవద్గీతలో కూడా మనకి లభ్యమైన మాసంగా ఈ మార్గశిర మాసం అని కూడా చెప్తారు. మార్గశిర మాసం మొదటి రోజు నుంచే విశేషంగా పూజలు మొదలవుతాయి. కార్తీక మాసం అంతా కార్తీక దామోదరుని మనం ఎలా పూజిస్తామో అలానే ఇక్కడ స్వామివారిని మధుసూదనుడిగా పూజిస్తాం. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అనేటివి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ మార్గశిర మాసంలోనూ మార్గశిర గురువారాల్లోనూ కొన్ని పాటించవలసిన నియమాలు అయితే ఉన్నాయి. మార్గశిర మాసం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కార్తీక మాసం అంతా ఏ రకంగా స్నానాలు చేస్తారో, నదీ స్నానాలు కానీ ఇంట్లో కనీసం ఏ రకంగా చేసుకుంటారో అలానే చేసుకోవాలి. కానీ ఈ మార్గశిర మాసం అంతా కూడా బ్రహ్మముహూర్తంలో మీరు చక్కగా లేచి స్వామివారిని మేలుకొలిపి పూజ చేయడం అనేది చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో చేయటం, ఎందుకంటే ధనుర్మాసం కూడా ఎంటర్ అయ్యే మాసం కాబట్టి ఈ మాసానికి స్వామివారి అనుగ్రహం పొందడానికి ఒక ఉత్తమమైన మార్గశిర మాసం ఇది. కాబట్టి స్వామివారిని మధుసూదనుడిగా పూజిస్తాం. ఈ మార్గశిర గురువారం రోజున ఉదయం తెల్లవారుజామునే సూర్యోదయం అంటే 5:30 లోపుగా అమ్మవారు వచ్చే సమయం కాబట్టి ఆ వచ్చే సమయానికి ఆవిడని స్వాగతిస్తూ కనిపించాలని మన పూర్వీకులు చెప్తారు. స్వాగతిస్తూ కనిపించడానికని మీరు ఏం చేస్తారంటే ముందు రోజు రాత్రి బంతిపూలతోనూ మామిడి తోరణాలతోనూ చక్కగా అలంకరించి ముగ్గులతోనూ ఇంకాను గడపక పసుపు కుంకాలు అలంకరించి పెట్టండి, కనిపించేలా ఉంచాలి. పొద్దున 5:30 కల్లా మీరు చక్కగా లేచి తలస్నానాలు చేయాలి. తలంటు పోసుకోకండి. ఈ మార్గశిర గురువారం రోజున తలంటులు పనికిరావు. తల మీద అంటే నార్మల్గా తల మీద నుంచి నీళ్లు పోసుకోవాలి అంతే. షాంపూ, కుంకుడికాయలు ఇలాంటి వాటితో మాత్రం తల రుద్దుకొని స్నానం చేయకండి. ఈ మార్గశిర మాసంలో బుధవారం రోజున మీరు షాంపూతో చక్కగా స్నానం చేసుకొని మరుసటి రోజు అంటే గురువారం రోజున ఉట్టి నీళ్లు తల మీద పోసుకోవాలి. తల స్నానం చేయకూడదని చెప్తారు. అలానే లక్ష్మీ పూజలో ముద్ద పసుపు రంగు గాజులను తప్పనిసరిగా వేసుకోండి. చక్కగా చేతికి ముద్ద పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేసుకోండి. అంటే ఆ కలర్లో ఏదైనా సరేనండి, కాంబినేషన్తో ఉన్నది పసుపు రంగు చీర కానీ చక్కగా అలానే మట్టి గాజులు వేసుకోండి. ఇక దీపారాధన సూర్యోదయానికి ముందే చేసుకోవాలి. చక్కగా అగరవత్తులు వెలిగించి ఆ సమయానికి లక్ష్మి అమ్మవారు వచ్చే సమయానికి మీరు మీ ఇల్లు కళకళలాడుతూ సిద్ధంగా ఉన్నదని ఆవిడకి చూపించండి. తర్వాత నైవేద్యంగా పంచదార కలిపిన పాలన నివేదనగా చేసినా సరిపోతుంది. అంత పొద్దున్నే అన్నీ వండాలంటే కుదరదు కదండి. ఒక కొబ్బరికాయ కొట్టుకొని సరిపోతుంది. అయితే ఇక్కడ పూజలో ఏం చదవాలంటే మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఇంకా పాలు, కొబ్బరికాయ, పండ్లు ఏవైనా సరేనండి మీకు తోచిన నైవేద్యం పెట్టండి, పెట్టుకొని పూజ చేసుకోండి. ఇక సాయంత్రం వ్రతం చేసుకునేవాళ్ళు చేసుకోండి. కొందరికి సాయంత్రం సమయంలో వ్రతం చేసుకుని వీలు లేని వాళ్ళు ఉంటారు కదండి. మీరు ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుని ఉదయం అయినా సరే మీరు వ్రతం చేసుకోవచ్చు. ఉదయం మొదలు పెడితే మీరు 5 గురువారాల పాటు అంటే మార్గశిర మాసంలో వచ్చే 5 గురువారాల పాటు మీరు ఉదయం చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఇక ఆ రోజున బయట వాళ్ళకి ఎవరికి కూడా మనం డబ్బులు ఇవ్వకూడదు. ఒకవేళ అప్పు తీర్చాలని వచ్చిందా అది ముందుగా ఇచ్చుకోవడమా లేదంటే తర్వాత ఇవ్వడమా చేయాలి మీరు. కానీ ఈ మార్గశిర మాసంలో డబ్బుల్ని అవతల వాళ్ళకి ఇవ్వకూడదని అంటారు. అలానే చీపుర్లు బయట పడేయడం కానీ అంటే చీపురు పాడైపోయిందని పనికిరాదని చెప్పి ఈ మార్గశిర గురువారం రోజుల్లో కేవలం గురువారం రోజుల్లో మాత్రం ముఖ్యంగా చీపుర్లని, చెత్తని అలాంటివి పడేయడం చేయకండి, బయట పడేయడం. ఇంకా పిల్లలకు పేరు కూడా దూతూ ఉంటారు, అలాంటిది కూడా చేయకండి. ముఖ్యంగా ప్రదోషకాల సమయంలో సాయంత్రాలు పడుకోవడం అంటే 5:30 గంటల టైంలో మీరు పడుకోవడం అలాంటివి చేయకండి. ఇంకా ఉదయం పూట కూడా మరీ ఎండపడేదాకా మరీ పడుకోవడం అలా చేయకండి మార్గశిర మాసంలో. అంతే కదండి, ఇంట్లో తిట్టుకోవడము, కొట్టుకోవడం ఇలాంటివి కూడా చేయకండి. ఎందుకంటే మార్గశిర మాసం యొక్క గురువారాలు అనేటివి చాలా అద్భుతమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే 5 వారాల పూజని అంటే 5 గురువారాల పూజని మీరు తప్పకుండా చేసుకోండి, చాలా మంచిది. 4 గురువారాలు మార్గశిర మాసంలో, అలానే 1 వారం పుష్యమాసంలో మొదటి గురువారం అన్నమాట. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం తప్పకుండా మీరు మొదలు పెట్టేలా చూసుకోండి. మరి మిగతా గురువారాల్లో ఏదో ఒక గురువారం అడ్డొస్తే ఎలా అండి అంటే ఆ గురువారం వదిలేసి మిగతా గురువారాల్లో అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు కదండి, అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళడం ఇలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ పూజ మాత్రం మొదటిది చివరిది చేసుకునేలా మీరు చూసుకోవాలి. అంటే మధ్యలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, కానీ మొదటి గురువారం చివరి గురువారం తప్పకుండా మీరు చేసుకునేలా చూసుకోండి. గురువారం పూజని ఏ రకంగా చేయాలనేది ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మార్గశిర మాసం అంటే మనకి భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన మార్గంగా చెప్తారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున బూజులు దులపడాలు ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. ఇంకాను ఆహార పదార్థాలు వేస్ట్గా బయట పడేయకండి. గురువారం రోజున ఒక్క మెతుకు కూడా బయటకు వెళ్ళకూడదని చెప్తారు.
అలానే బయట వాళ్ళకు కూడా ఇవ్వకండి. అంటే నిన్నటి అన్నం మిగిలింది కదా అని వచ్చిన మేడ్కి ఇవ్వడం కూడా జరుగుతుంది, చాలామంది ఇస్తూ ఉంటారు. కానీ మార్గశిర మాసంలో వచ్చి గురువారం రోజున మాత్రం అసలు ఇవ్వకండి. అలానే వీలు కుదిరిన వాళ్ళు బ్రహ్మి ముహూర్తంలో కానీ ప్రదోషకాల సమయంలో తులసి అమ్మవారి దగ్గర దీపారాధన, విష్ణు ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇంకా నువ్వు పిండి దీపాలతో పూజ అనేది చేసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడండి. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడుగా మనం ఎలా భావిస్తామో ఈ ధనుర్మాసం కూడా ఉండడం వల్ల మన స్వామివారిని మధుసూదనుడి రూపంలో కొలుచుకోవాలి. సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో పడుకోకుండా ఉండండి మీరు. అలానే విడిచిన బట్టలు గురువారం రోజున ఉండకుండా ముందు రోజే వాటిని ఉతికేసి ఆరబెట్టేసేసుకోండి. ఈ మార్గశిర మాసంలో ఏ గురువారం రోజైనా సరే అలా విడిచిన బట్టలు ఉంటే కనుక దరిద్రానికి హేతు కారణాలు అవుతాయని చెప్తారు. ఆ రోజున విడిచిన బట్టలు ఉండకుండా చూసుకోండి. అలానే చీపుని బయటపడేయకుండా చూసుకోండి. ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ మార్గశిర మాసం మొత్తం కూడా అమ్మవారి పూజతో పాటు స్వామివారికి విశేషంగా పూజలు చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజను మనం ఏ రకంగా చేసుకోవాలి, ఇంకా మరిన్ని నియమాలు కూడా ఆ వీడియోలో చెప్పానండి. ఎవరైనా ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తప్పకుండా ఈ మార్గశిర మాసంలో ప్రతి ఇల్లాలు ఈ నియమాలు పాటించాలండి. అలానే గురువారం రోజున తప్పకుండా ఈ నియమాలు పాటించండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ పూజను మాత్రం విడవకుండా చేయండి. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో పట్ల కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.